పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సిరీస్ లాగా మనం దేవుడు వేసిన ప్రశ్నలు, దానిలో మనం ఏం కోల్పోయామని చూసాము. ఆదామా ఎక్కడున్నామన్న దానిలో సహవాసాన్ని కోల్పోయాము. ఆ తర్వాత వారు దిగంబరులై ఉన్నారని మీకు తెలిపిన వాళ్ళు ఎవరు అంటే దానిలో ఆయన మహిమను కోల్పోవటం చూసాము. ఆ తర్వాత మనము వరుస క్రమంలో వచ్చినప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు మీకు తెలిపిన వాడు ఎవరు అన్నప్పుడు అక్కడ తెలిపిన వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత ఆయన మూడో క్వశ్చన్, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాల్ని నువ్వు తిన్నావా అన్నప్పుడు ఆజ్ఞాత క్రమమే పాపం అని చూసుకున్నాము. దానికి సమాధానంగా ఆదాము గారు ఏమని సమాధానం ఇస్తారంటే, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు వాటిని ఇచ్చెను అని. అంటే అది ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ ఆదాం ఒక్కరే ఉన్నారు. అవ్వమ్మ లేనప్పుడు ఎన్నో ఏళ్ళు, అంటే బైబిల్ పండితులు అయితే 100 ఏళ్ళు ఆదాము గారు తండ్రితో సహవసించారని చెప్తారు. మరి ఏ లెక్కబట్టి వాళ్ళు వేసారు నాకు తెలియదు, కానీ 100 ఏళ్ళు తన తండ్రితో ఉన్నప్పుడు ఆయన మొదట ఆజ్ఞ అతనికే ఇచ్చారు, తన కుమారుడైన ఆదాముకే ఇచ్చారు. నువ్వు ఈ పండు పలానా తినవద్దు, పలానా తినవచ్చు అని దేవుడు ఆయనకే చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారంటే, తనకి తర్వాత తన సహాయకారిగా ఉండటానికి ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇచ్చిందని చెప్తున్నారు. ఆమె ఇచ్చినప్పుడు అతనికి తెలుసు అవి తినకూడదని, కానీ తన మీద ప్రేమతో, తన భార్య మీద ప్రేమతో వాటిల్ని తిన్నారేమో మనకు తెలియదు. కానీ అవునయ్యా నేను తిన్నాను అని ఆయన చెప్పట్లేదు. ఆ తప్పుని, తను చేసిన తప్పుని తనకి ఇవ్వబడిన అవ్వమ్మ మీదకి తోసేయడం, అంటే మనం చేసిన తప్పుల్ని ఇతరుల మీదకి తోసేయటం అనేది మానవుని యొక్క సహజ నైజం. చాలా మందిలో ఇది ఉంటుంది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చెప్పారు నేను చేశాను, లేదా వాళ్ళు బలవంతం చేశారు నేను విన్నాను, ఈ విధంగా చెప్తా ఉన్నారు. అది ఆదాము గారి దగ్గర నుంచే మొదలైంది మనం చూసుకుంటే. కాబట్టి ఆయన ఆ స్త్రీ మీదకి తోసారు. నువ్వు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ నాకు వాటిల్ని ఇచ్చినందున నేను తిన్నాను అని అంటారు. అప్పుడు దేవుడు వేసిన 4వ ప్రశ్న అదేంటంటే, ఆమె 3 ప్రశ్నల్ని ఆదాము గారికి ఆయన వేశారు. ఇప్పుడు 4వ ప్రశ్న ఏమని వేశారంటే అవ్వమ్మ గారికి, నువ్వు ఎందుకు చేశావని అడుగుతారు. దీనిని నీవు ఎందుకు చేశావని 3వ అధ్యాయము 13వ వచనంలో అడుగుతారు. అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను దీనిని తిన్నాను అని అంటది. ఆమె కూడా మళ్ళీ ఆదాము గారి పందాలలోనే నడుస్తుంది. ఆదాము గారు అవ్వమ్మ మీదకి తోసేస్తే ఆమెమో సర్పం మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను అన్నారు. ఇక్కడ మనకి 2 పార్టీస్ కనబడతాయి. ఒకటి స్త్రీ అయిన అవ్వమ్మ, ఇంకోటి సర్పము మోసపుచ్చిందంటే మనము 3వ అధ్యాయం మొదట్లోనే చూస్తాము. సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి కలది, అంటే అన్నిటికంటే తెలివైన సర్పం. అందుకని యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో మాట్లాడుతూ, మీరు పావురాల వలె నిష్కపటులుగా, పాము వలె వివేకంగా ఉండండి అని అంటారు. అంటే అది సృష్టిలో ఆయనే పెట్టారు. భూజంతువులన్నిటిలో ఆ సర్పానికి యుక్తి కలిగిన తత్వము ఆయనే పెట్టారు. ఆ యుక్తి కలిగిన ఆ సర్పాన్ని ఉపయోగించుకుని మాట్లాడింది ఎవరంటే అపవాది. మోసపుచ్చింది సర్పము కాదు. ఇక్కడ సర్పము రూపంలో, అంటే సర్పానికి యుక్తి ఉందని ఆ యుక్తిని ఉపయోగించుకుంటూ అపవాది సర్పము ద్వారా మాట్లాడి అవ్వమ్మని మోసపుచ్చారనుకుందాం. కాబట్టి ఇక్కడ స్త్రీ, సర్పముని ఆధారం చేసుకున్న అపవాది, వీళ్ళ ముగ్గురిని మనం చూసుకుంటే, స్త్రీ వినాల్సింది ఎవరి మాట? దేవుని మాట. ముందు స్త్రీలైన వారందరూ కూడా మొట్టమొదట తమను సృజించిన దేవుని మాట వినాలి. ఆ దేవుడు తమ పైన యజమానిగా ఉంచిన భర్త మాట వినాలి. ఆమె దేవుని మాట వినలేదు, భర్తని కూడా తప్పుదారిలో నడిపించింది. దేవుని మాట ఏంటంటే ఆయన ముందే చెప్పారు, ఆదాముకి చెప్పారు, తర్వాత అవ్వమ్మకి, ఇద్దరికి కూడా చెప్పారు. అది ఆమె పాటించకుండా దేవుని మాటను తిరస్కరించి తన భర్తని కూడా తాను తిన్నటువంటి పండ్లని ఇచ్చి అతన్ని కూడా తప్పుదోవలో నడిపించింది ఆమె. ఇప్పుడు ఆమె సర్పం మీదకి చెప్తుంది, అంటే సర్పం మోసపుచ్చిందని చెప్తుంది. అయితే అవ్వమ్మని దేవుడు ఎందుకు సృష్టించాడని మనం ఆలోచిస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి అతనికి సాటి అయిన సహాయముగా స్త్రీని చేస్తానని దేవుడు అనుకున్నారు. కాబట్టి స్త్రీలైన వారు దేవుడు చెప్పిన విధానంలో భర్తకి సాటి అయిన సహకారం అందించాలి. సాటి అంటే మ్యాచింగ్ అనమాట. దానితో పాటు
మనం చిన్నప్పుడు మ్యాథ్స్ లో ఫాలోయింగ్ చూస్తాము మనం చదువుకునేటప్పుడు, దానిలో అటు ఇటు కూడా రెండు ఇస్తారు, జంబ్లింగ్ గా ఇస్తారు. దేనికి ఏ పదం మ్యాచ్ అవుద్దో మనం దాన్ని సెట్ చేయాలి. అలాగా ఆదాము గారికి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి ఆయనతో పాటు సమానంగా అతనికి సహాయం చేయాలి. ఆ ఆలోచన భర్తదైనా సరే ఆయనకు ఆ ఆలోచన చక్కగా సాగే విధంగా సహాయం చేయాలి. కానీ ఆమె చేసింది సహాయం కాదు. మరేం చేసిందంటే మోసపుచ్చింది సర్పం అని అంటున్నారు. ఆ సర్పం మోసానికి ఆమె లొంగిపోయింది. లోబడి ఉండాల్సింది భర్తకి, కానీ ఆమె లోబడి ఉన్నది ఎవరికి అంటే అపవాదికి లోబడింది. ఇక్కడ మనం అపవాదిని మెయిన్ గా తీసుకుంటే సర్పం అనేది ఒక జంతువు, కానీ అపవాది దేవునికి ఎప్పుడు వ్యతిరేకే. ఆ దేవునికి వ్యతిరేకైన ఆ సాతాను ఇప్పుడు మానవాళి అంతటికి కూడా వ్యతిరేకం అవడానికి కారణము కేవలము అవ్వమ్మే. ఎందుకంటే ఆమె అతను చేసినటువంటి ఆ మోసములో తెలిసి కూడా తనకు తానే ఇష్టపూర్వకంగా ఆమె మోసానికి లొంగిపోయింది కాబట్టి ఆమె భర్తని కూడా మోసంలో పడవేసింది. ఇప్పుడు ఈ మోసాన్ని గెలవటం ఎలాగా? దేవుని దగ్గర మనం కోల్పోయింది ఏంటి అంటే ఆయన అధికారం దగ్గర క్రింద మనం ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి. కానీ మనం ఏం చేశామంటే ఆయనకి పూర్తిగా వ్యతిరేక అయినటువంటి సాతాను అధికారానికి మనము లోబడ్డాం. కాబట్టి జీవితం అంతా మనకుంటది బైబిల్లో, జీవితం అంతా మరణ భయానికి లొంగిపోతూ మరణానికి అధికారి అయిన సాతానికి మనం లోబడిపోయామని ఉంటది. అటువంటి తన పిల్లల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయనకొక్కరికి ఆ బలం ఉంది. సాతాను బలం నుంచి మనల్ని విడిపించగలిగేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మనం ఆయన యొక్క మోసానికి లొంగిపోయాం, అతగాడి మోసానికి లొంగిపోయాం. కాబట్టి అది మన వల్ల కాదు. ఎందుకంటే నేను ఇదివరకు డివోషన్స్ లో ఒకసారి చెప్పాను, అదేంటంటే ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ సాటన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ అన్నారు. అది నాకు భలే నచ్చింది. నిజమే కదా, సాతాను కూడా లూసిఫర్ అనే అతను దేవుని యొక్క ప్రధాన అనుచరుడు, ఎంతో సౌందర్యవంతుడు, ఆయన ఎంతో మంచి గాయకుడు, దేవుని శక్తి అంతటిని పొందినవాడు. కానీ అతను దేవునికి వ్యతిరేక అయ్యి ఇప్పుడు దేవుని పక్షాన లేకుండా పోయారు. కాబట్టి మనము అతనికి లొంగకుండా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఒక్క స్త్రీ వల్ల మానవాళి మొత్తము కూడా సాతాను అధికారానికి లోబడిపోయాం. ఇప్పుడు మనం పోగొట్టుకున్నది దేవుని యొక్క అధికారాన్ని పోగొట్టుకుని సాతాను అధికారానికి లొంగిపోయాము. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనములో ఆయన విత్తనాలు ఎక్కడెక్కడ పడతాయో మనకు చెప్తారు. త్రోవ పక్కన పడిన విత్తనాలు, అదే విధంగా ముళ్ళ కంచెల్లో పడిన విత్తనాలు, మంచి నేలలో పడిన విత్తనాలు అనుకుంటే ఆయన ఉపమాన రీతిగా బోధించినప్పుడు అప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనము అది ఎవరితో పోల్చబడిందంటే అక్కడ ఆ త్రోవ పక్కన పడిన విత్తనము పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యము మన హృదయంలో విత్తబడుతుంది. ఎవరైతే త్రోవ పక్కన ఉన్న విత్తనాలు లాంటి వాళ్ళు ఉన్నారో వాక్యం అనేది వారి హృదయంలో విత్తబడుతుంది. కానీ సాతాను వచ్చి వెంటనే ఎత్తుకెళ్ళిపోతాడంట. మనము సాతానుకి లోబడటం మూలాన ఎన్ని కోల్పోతున్నామో. మన హృదయంలో వాక్యము అది భద్రపరచబడి ఉంటది, కానీ సాతాను వచ్చి దాన్ని దొంగిలిస్తాడంట. ఎలా అంటే ఇహలోకపు ఈ కలర్ఫుల్ ప్రపంచానికి మనం లొంగిపోవటము, తాత్కాలికంగా వాటికి లొంగిపోయి శాశ్వతంగా దేవుని వాక్యాన్ని దూరం చేసుకోవటం, ఇటువంటి పనులను మన ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ సాతాను మోసపుచ్చింది అని అనుకున్నాం, మనం ఆ అధికారానికి లోబడిపోయాము. ఇప్పుడు వాక్యాన్ని కూడా సాతాను దొంగిలించుకుని వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా సాతాను మనల్ని కేవలము వాక్యము దొంగిలించుకుపోయి ఆత్మీయంగా మనల్ని కృంగదీయటం, ఆత్మీయంగా బలహీనపరచడం మాత్రమే కాదు, సాతాను అధికారం ఎంత గొప్పదంటే ప్రాణాన్ని, ఆత్మని, దేహాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. అది ఎలాగంటే లూకాసు వార్త 3వ అధ్యాయంలో 11వ వచనంలో యేసుక్రీస్తు వారు అక్కడ సమాజ మందిరంలో నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంటది. ఆమె నడుము ఎందుకు వంగిపోయిందంటే పనులు చేయటం వల్ల లేకపోతే దేని వల్ల వచ్చింది కాదు. అది ఎందుకు వచ్చిందంటే 18 సంవత్సరాల నుంచి ఆమెని అపవిత్రాత్మ, దెయ్యం పట్టుకుని ఉంటది. అయితే అప్పుడు ఆమెను చూసి జాలిపడి ఆమె దగ్గరకు వచ్చి నువ్వు విడుదల పొందావు అని అంటారు. విడుదల పొందావు అనగానే ఆమె నడుము చక్కగా సరైపోయి లేచి మామూలుగా నిటారుగా నిలబడుతుంది. అంటే సాతాను మనుషుల్ని ఆత్మీయంగా బలహీనపరచడం మాత్రమే కాదు, ఆ సాతాను మనల్ని శారీరకంగా కూడా కృంగదీస్తాడు. కాబట్టి శారీరకంగా అయినా సరే, ఆత్మీయంగా అయినా సరే, ప్రాణమైనా సరే ఆ సాతాను యొక్క బలాన్ని మనం ఎవ్వరం కూడా ఎదుర్కోలేము. కాబట్టి ఆ సాతాను యొక్క బలాన్ని ఎదుర్కోవడానికి యేసుక్రీస్తు వారి శిలువ మీద ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అంతటినీ నిర్వర్తించి ఆయన నిర్వర్తించాడు. నరులందరి తరఫున ఆయన ఒక్కడే ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని తూచా తప్పకుండా పాటించి తన రక్తాన్ని
బలిగా అర్పించి మనల్ని కొనుక్కున్నారు ఆయన. ఇప్పుడు మనం సాతాను అధికారంలోంచి విడుదల కావించబడ్డాము. అపొస్తల కార్యాల గ్రంథంలో కూడా 18వ అధ్యాయంలో అనుకుంటా పౌలు గారు అగ్రిప్ప రాజు ముందు మాట్లాడుతూ తనని తాను పరిచయం చేసుకుంటూ నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అని ఆ రాజుగారు అడిగినప్పుడు ఆయన ఏమని చెప్తారంటే, దేవుడు చీకటిలోంచి వెలుగులోకి, సాతాను అధికారములోంచి తన అధికారములోకి రప్పించుకోవాలంటే తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా రక్షించబడటానికి నన్ను అన్యజనులకి వెలుగుగా నియమించారంటాడు. అక్కడ ఎంతో స్పష్టంగా ఉంది, చీకట్లో మనం ఉన్నాము, వెలుగులోకి రావాలి. సాతాను అధికారంలో ఉన్నాము అంటే సాతానికి లొంగిపోయింది అవ్వమైనా సరే అప్పటి నుంచి కూడా, ఆ క్షణం నుంచి కూడా చివరి వరకు కూడా సాతాను అధికారము, కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేంత వరకు కూడా సాతాను అధికారం కొనసాగుతూనే ఉంటది. కాబట్టి ఆ అధికారము లోంచి దేవుని అధికారంలోకి రప్పించాలని తన కుమారులలో విశ్వాసం ఉంచడానికి, ఆయన ద్వారా రక్షించబడటానికి అన్యజనులందరికీ, యూదుడనైనా క్షమించండి, అన్యజనులందరికీ కూడా వెలుగుగా ఉండటానికి నన్ను దేవుడు నియమించుకున్నారు అని ఆయన చెప్తా ఉంటారు. అంటే సాతాను అధికారంలో ఇంకా మనుషులు కొనసాగుతూనే ఉంటారు. కాబట్టి ఆ సాతాను బలహీనపరిచినటువంటి ఈ మానవాళ్ళంతటి మీద మరలా మనకి కూడా రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తా ఉంటారు 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును అని ఉంటది. అంటే ఆయన సాతానుని జయించారు, ఈ లోకము వదిలి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు 3వ దినాన్ని. కానీ ఆయన సాతానుని అధికారము అణగగొట్టారు. కానీ మనము ఇంకా అణగొట్టాల్సిన వారం. ఆయన కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి సాతానుని ఓడించారు. మనం ఇంకా జీవిస్తా ఉన్నాం. మనం చివరి వరకు ఈ లోకముతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, పాపముతో పోరాడాలి. ఈ మూడిట్ల మీద యేసుక్రీస్తు వారు పోరాడారు, జయం పొందారు. ఆ జయమంతా మనదే. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసము. లోకాన్ని మనం జయించగలము అనేటటువంటి ఆ జయించగలిగే విజయము మన విశ్వాసము. కాబట్టి మన విశ్వాసము ద్వారా సాతాను అధికారంలోంచి మనము యేసుక్రీస్తు వారి అధికారం, దేవుని అధికారంలోకి మనం వెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయారు. మొట్టమొదటి రోజు చెప్పుకున్నట్టు ఆయన పుట్టింది చనిపోవడానికి. ఆయన చనిపోతేనే మనము అన్ని వాటిల్లోంచి, అన్ని బంధనాల నుంచి విముక్తి చెందుతాము. క్షమాపణ మనకి లభిస్తుంది, విమోచన లభిస్తుంది, శాశ్వత కాలం ఆయనతో మనం జీవించగలము. ఇవన్నీ జరగాలంటే ఆయన పుట్టాలి. ఆయన దేనికి పుట్టారంటే చనిపోవటానికి. ఆయన సాతానుని జయించారు. మనం కూడా అదే సాతానుని జయించడానికి ఆయన సమాధానకర్త కాబట్టి శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద చితక తొక్కించుతారు అని ఉంటుంది. కాబట్టి అవ్వమ్మ చేసిన ఆ ఒక్క పనికి, ఆ యొక్క అధికారానికి లోబడిపోయినటువంటి ఆ విధానం అంతటిని కూడా యేసుక్రీస్తు వారు ఆమెకి మళ్ళీ దేవుడు చెప్తారు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను అని చెప్తారు. అంతేకాకుండా అది నిన్ను మడమ మీద కొడతది, నువ్వు దానిని తల మీద కొడతావంటే అక్కడ కేవలం సర్పమే కాదు, సాతాను తల మీద కొట్టేది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. సాతాను తల మీద కొట్టి ఆయన సిలువు మీద చనిపోయి విజయుడుగా తిరిగి లేచారు. ఇప్పుడు ఆ సాతానుని మన కాళ్ళ కింద ఉంచారంటే ఆ సాతాను తల మీద దేవుడు ఎలా కొట్టారో అదే విధంగా ఆ సాతాను తలని మన కాళ్ళ కింద ఉంచుతారు. ఎంత గొప్ప దేవుడో కదా. మనము వినకూడని మాటలు విని, అంటే ఆది తల్లిదండ్రులు వినకూడని మాటలు విని మనం అందరం కూడా సాతాను అధికారానికి లోబడితే ఆ అధికారాన్ని తిరిగి దేవుని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఆయన జన్మించటం, ఆయన మరణించటం మాత్రమే కాదు, ఆ అధికారాన్ని మనకు కూడా ఇచ్చి మనము మన కాళ్ళ కింద సాతానుని చితక తొక్కించే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడో. విజయాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, ఆ విజయాన్ని మన యొక్క అపవాది యొక్క బలాన్ని కూడా మనము చితక తొక్కడానికి మనకు శక్తినిచ్చిన ఆ దేవుడు ఎంతైనా కీర్తనీయుడు. ఆయనని కీర్తిస్తూ స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఏ విధంగా ప్రభా అవ్వమ్మ సర్పము చేత మోసపుచ్చబడి ప్రభా సాతాను అధికారానికి లొంగిపోయిందో అప్పటి నుంచి సర్వ మానవాళి కూడా సాతాను అధికారానికి లోబడి ఆ సాతానికి భయపడుతూ ఉన్నారు తండ్రి. అపవాది మరణ బలము కలవాడు అని ఉంది ప్రభా. ఆ మరణ బలానికి మేమందరం కూడా లొంగిపోయి ఆ దాస్యం నుంచి విడిపించబడాలని యేసుక్రీస్తు వారు మరణించి మాకు విజయం దయచేశారు. ఇప్పుడు మా కాళ్ళ కింద సాతానుని చితక తొక్కించేంత గొప్ప పని దేవుడు మా ద్వారా చేయిస్తున్నారంటే మేము ఎంతైనా సరే మీకు రుణస్థలము తండ్రి. అనేక మందిని మీ మార్గంలో నడిపించటానికి మేమందరం కూడా మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
వందనాలు. As Jesus now, He's always near. With open arms, He's always here.